రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలతో తీర ప్రాంత గ్రామాలు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయని, వ్యాధులకు గురవుతున్నాయని ఎమ్మెల్సీ పొడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ తక్షణమే తమ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసును కోనసీమకు తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన తర్వాత తరలించుకుపోయిన పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఇక్కడే స్థాపించాలన్నారు. సంస్థలు వదిలే కాలుష్యం వల్ల తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారని, తక్షణం రిలయన్స్ వారు క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటింటికి గ్యాస్ను పంపిణీ చేయాలని యానాం కాంగ్రెస్ నేత మల్లాడి సత్యబాబు కోరారు. మరి మేమంతా కూడా ముక్తఖండంతో కోరుతున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ మరి ల్యాండ్ సబ్సిడీస్ వచ్చి సముద్ర మట్టంలో కలిసిపెట్టాడు మా ఆఖరు కోరిక ఇదేని మరి ప్రభుత్వాన్ని ఈ విధేయాన్ని ఆపవలసిందిగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెమ్మని చెప్తున్నాం. ఆల్రెడీ మరి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ మరి ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ ఆర్గనైజేషన్ వారు ఆల్రెడీ హెచ్చరించి ఉన్నారు. వారు రిహాబిలేషన్ కానీ రీసెటిల్మెంట్ కానీ అలాగే కంపెన్సేషన్ కానీ ఇవ్వకుండా మీరు ఈ ప్రాంతంలో ఉన్న ఆయిల్ని గ్యాస్ని తీసుకెళ్ళవద్దు, పర్యావరణం నాశనం చేయొద్దు అని చెప్పి హెచ్చరించారు వాళ్ళు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా భారతదేశంలో ఒక పెద్ద సంస్థ ఉంది. ఆ సంస్థ కూడా ఎన్ని హెచ్చరిక చేసినా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఈవేళ మన ముఖ్యంగా ఇన్ని సంస్థలు ఇన్ని ఆర్గనైజేషన్స్ మనకి ఇక్కడ పొల్యూషన్ వల్ల ఆరోగ్యాలన్నీ పాడైపోయి లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పినా కూడా ఇవాళ ప్రభుత్వాలకు దృష్టి కూడా మరి పెట్టట్లేదు. ఈవేళ ధీరుభాయ్ అంబానీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ది ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టి 1000 పడకల హాస్పిటల్తో ఇక్కడ ఉచితంగా వైద్యం చేయాలనే ప్రధానమైన డిమాండ్ మాది. ఇక్కడ మెడ్రాస్లో ఉన్నటువంటి ఓఎన్జీసీ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ని తక్షణమే కోనసీమ తరలించాలని డిమాండ్ మాదోటి. అలాగే అప్పట్లో విజయనగరంలో ఇచ్చినటువంటి పెట్రోలియం యూనివర్సిటీని మరలా తిరిగి వాళ్ళు యూపీ పట్టుకుపోవడం చాలా అన్యాయం. ఇదంతా కూడా మమ్మల్ని 2వ తరగతి పౌరుల కింద చూడటమే. భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వం మేము హెచ్చరికలు చేస్తున్నాం వింటలేదు. వాళ్ళు సముద్రంలో చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారని చెప్తారు. కాదు, మేము సముద్రం సబ్మెర్జ్ చేయడానికి కేంద్ర మిలిటరీ వారు కానీ మరి సెంట్రల్ రిజర్వ్ పోలీసు వారు కానీ లేకపోతే మన ఇక్కడ పోలీసులు కానీ వచ్చి దౌర్జన్యంగా మనల్ని ఎత్తుకెళ్ళి రాజమండ్రి అవతల కొండలు వదిలేస్తారు. మీ ఆస్తులన్నీ పోతాయి, మీ పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది, చదువు ఉండదు, ఏముండదు. అటువంటి పోలవరం నిర్వాసితులకు ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చాయో రాబోయే కాలంలో కోనసీమ వాసులందరికీ అటువంటి కష్టాలు వస్తాయని మీ ద్వారా తెలియజేస్తాను. 22 సంవత్సరాల నుంచి రిలయన్స్ ఈ ఏరియాలో రావడం జరిగింది. మన రాష్ట్ర సంపద. దీనికి ప్రతి ఏరియాకి గ్యాస్ ఇంటింటికి గ్యాస్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మనం గ్యాస్ బండ్ మనం బయట కొంటూ ఉన్నాం. ఇక్కడ మన నుంచి ఇక్కడిని తరలించిపోతూ ఉన్నారు. దాని గ్యాస్ ప్రతి ఇక్కడ ఉన్న ఏరియా అందరికి కూడా ఈ పక్కనున్న ఎంపీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ అక్కడ ఎంపీ కానీ ఆ విధంగా పార్లమెంట్లో కూడా దెబ్బలాడి మన సోదరుడు ఎలాగ దీని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి మేము కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపట్ల అందరూ కూడా దీన్ని దత్తత తీసుకోవాలి. కార్డు రూపంగా కానీ ఏదైతే నామరూపంగా బోట్ల రూపంగా ఇస్తున్నారో అలాగే ఇక్కడ యానంలో కానీ ఇక్కడ ఉన్న పక్కన పరిసర అమలాపురం కానీ ఇక్కడ రామచంద్రపురం కానీ ఇక్కడ కాకినాడ కానీ బెల్ట్లో అందరికి కూడా దీన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ కూడా ఒక పోర్ట్ ఒకటి ఖచ్చితంగా కట్టవలసిన బాధ్యత కూడా ఇక్కడ పోర్ట్ ఉంది. ఇది అమలాపురం ఏరియా అయితే ఇక్కడైతే కాకినాడలాగా ఒక పోర్టు దీన్ని నిర్ణయించి దీనికి దగ్గరగా 6,000 నుంచి 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయవలసిన బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.